హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఈ రెసిపీని అయితే అందరం చేసుకుంటాం. సో నా స్టైల్లో అయితే నేను ఎలా చేస్తానన్నదైతే వీడియోలో అయితే చూసేద్దాం. చూసారు కదా, ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయని అయితే నేను తీసేసుకున్నాను. రైస్ వచ్చేసి గ్లాసున్నర అయితే ఉడికించేస్తానండి. సో పోపుకి అయితే మనం తాలింపు అయితే పెట్టేసుకోవాలి. గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి 1 బై 1 వేసుకోవాలి. సో ఇప్పుడైతే దీనిలో వచ్చేసి నేను పల్లీలు యాడ్ చేస్తున్నాను చూడండి. తర్వాత పల్లీలు యాడ్ చేసిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. సో పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే మనం మ్యాంగోతో పులిహోర చేస్తున్నాం కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. సో ఇక్కడైతే నేను రైస్ని చల్లారి పెడుతున్నాను చూడండి. రైస్ అయితే మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి రైస్ని అయితే ఆరబెట్టేసుకోవాలి. సో ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయింది మొత్తం. దీనిలో వచ్చేసి మ్యాంగోని అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ రైస్లోనైనా కలుపుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ వచ్చేసి తాలింపులో వేసాను చూడండి. రైస్ అయితే చల్లారిపోయింది. సో సాల్ట్ కలిపేసుకుంటున్నాను. సో సాల్ట్ మొత్తం కలిపేసిన తర్వాత అయితే తాలింపు వచ్చేసి దీనిలో యాడ్ చేసుకుంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సో వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన రెసిపీ మ్యాంగో పులిహోర. సో నా స్టైల్ అయితే ఎలా చేస్తానన్నది చూపించాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మన వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్.